గైస్ రీసెంట్గా హృతిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన వార్ 2 అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఇండియన్ రా ఏజెన్సీలో వర్క్ చేస్తున్న కబీర్ మన హృతిక్ రోషన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గా మారి హత్యలు చేస్తూ ఉంటాడనమాట. సో ఇది తెలుసుకున్న ఫారెన్ కంట్రీస్ లైక్ రష్యా, చైనా, బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్ అన్ని కలిసి ఇండియాని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఆలోచనతో కలి అనే మిషన్ ని ఈ కబీర్ కి అప్పగిస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, కబీర్ కి అప్పగించిన కలి మిషన్ ని తను సక్సెస్ చేశాడా లేదా, మేజర్ విక్రమ్ మన ఎన్టీఆర్ అన్న దాన్ని ఎలా ఆపుతాడు అండ్ లాస్ట్ కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన ఎన్టీఆర్ అన్న అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్సే గానీ, వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్సే గానీ, వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ గానీ సూపర్ ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్, వీళ్ళు చెప్పే డైలాగ్స్, వీళ్ళు చేసిన డాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ లాస్ట్ కి ఏంటంటే గైస్, ఈ మూవీలో మన కియారా అద్వానీ, హృతిక్ రోషన్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందండి. అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మరీ ఓవర్గా ఉన్నాయని చెప్పాలండి. ఫ్లైట్స్ మీద, ట్రైన్స్ మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంటారు ఫైట్స్. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, కొన్ని ప్లేసెస్ లో తెలుగు డబ్బింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ ఈ రెండు కూడా అస్సలేం బాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ వార్ 2 మూవీ బాగుందా బాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, బానే ఉంది, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.